ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు. ఈరోజు చాలామంది విశ్వాసులు ఒక ప్రశ్న అడుగుతారు. నేను దేవుని బిడ్డనే కదా, ఆయన ఎందుకు ఇన్ని పరీక్షలు వస్తున్నాయి? నేను ప్రార్థిస్తున్నాను, ఆయన ఎందుకు సమస్యలు తగ్గడం లేదు? నేను దేవునికి దగ్గరగా ఉండాలని ప్రయత్నిస్తున్నాను, ఆయన ఎందుకు సాతాను ఎక్కువగా నన్ను శోధిస్తున్నాడు అని. ఇలాంటి ప్రశ్నలకు జవాబిచ్చే ఒక గొప్ప వాక్యం ఈరోజు మన ముందుంది. యేసు ప్రభు తన శిష్యుడైన పేతురుతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. సాతాను అతనిని నాశనం చేయాలని కోరుకున్నాడు, కానీ యేసయ్య అతన్ని విడిచిపట్టలేదు. అతని కొరకు ప్రార్థించాడు. అదే దేవుడు ఈరోజు మన కొరకు కూడా ప్రార్థిస్తున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం వాక్యం ఇలా ఉంది: సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించడానికి మిమ్మల్ని కోరుకునేను అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను యేసు ప్రభు తన చివరి రాత్రప్పుడు చెప్పాడు. ఆ రాత్రి చాలా ప్రత్యేకమైనది. అదే చివరి భోజనం జరిగిన రాత్రి. కొద్ది గంటల తర్వాత యేసయ్యను గత్సమనే తోటలో పట్టబడబోతున్నాడు, సిలువ వేయబడబోతున్నాడు. ఈ సమయంలో శిష్యులు మాత్రం ఒకరితోకరు మనలో ఎవరు గొప్పవారు అని వాదించుకుంటున్నారు. అప్పుడు యేసయ్య వారికి నిజమైన గొప్పతనం సేవలో ఉందని బోధించాడు. ఆ తర్వాత ఆయన ప్రత్యేకంగా పేతురుని చూసి ఇలా అన్నాడు: సీమోను సీమోను అని. ఒకే పేరును 2 సార్లు పిలవడం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఇది ఒక హెచ్చరిక, ఒక ప్రేమతో కూడిన పిలుపు. యేసయ్య ఇలా అన్నాడు: సాతాను మిమ్మల్ని గోధుమల వల్ల జల్లించకు కోరుకునేను అని. నార్మల్గా గోధుమలను కోసిన తర్వాత వాటిని జల్లిస్తారు. జల్లించినప్పుడు గింజలు ఒకవైపు, చెత్త మరోవైపు వెళ్ళిపోతుంది. అంటే బలంగా కుదిపేవారు. సాతాను కూడా పేతుర్ని అలాగే పరీక్షించాలని కోరుకున్నాడు. ఎందుకంటే పేతురు శిష్యులలో నాయకుడు. అతని విశ్వాసాన్ని కూర్చగలిగితే మిగతా వారు కూడా బలహీన పడిపోతారని సాతాను అనుకున్నాడు. కానీ యేసయ్య అక్కడ తాగిపోలేదు. తర్వాత వచనంలో ఇలా అన్నాడు: నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటేనే నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పానని. ఒకటి గమనించండి, యేసయ్య ఇలా చెప్పలేదు నీకు పరీక్ష రాకుండా ప్రార్థించాను అని. కానీ యేసయ్య ఇలా చెప్పాడు: నీ విశ్వాసం నిలిచి ఉండాలని ప్రార్థించాను అని. ఎందుకంటే పరీక్షలు విశ్వాసాన్ని బలపరుస్తాయి. పేతురు నిజంగానే ఆ రాత్రి యేసయ్యను 3 సార్లు ఎరగనని చెప్పాడు. కోడి కూసిన తర్వాత తన తప్పును గ్రహించి బయటకు వెళ్లి బోరున ఏడ్చాడు. అతడు పశ్చాత్తాపపడ్డాడు. యేసయ్య పునరుద్ధానమైన తర్వాత అతన్ని మళ్లీ పిలిచాడు, మళ్లీ సేవలు నిలబెట్టాడు. ఒకప్పుడు భయపడి యేసయ్యను ఎరగను అని చెప్పిన పేతురే తర్వాత వేలాది మందికి సువార్త ప్రకటించాడు. 3000 మంది ఒకే రోజు రక్షణ పొందారు. పరీక్ష అతన్ని నాశనం చేయలేదు, మరింత బలమైన సేవకుడిగా మార్చింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మొదటిగా సాతాను విశ్వాసాలను లక్ష్యం చేసుకుంటాడు. దేవుని పిల్లలు కాబట్టి మనకు ఆత్మీయ పోరాటాలు వస్తాయి. రెండోదిగా యేసయ్య మన పరిస్థితిని ముందే తెలుసుకుంటాడు. పేతురు పడిపోతున్నాడని యేసయ్యకి ముందే తెలుసు. అలాగే మన జీవితంలో జరిగే ప్రతి విషయము ఆయనకు తెలుసు. మూడోదిగా యేసయ్య మన కొరకు మధ్యవర్తిగా ప్రార్థన చేస్తున్నాడు. పేతురు కొరకు ప్రార్థించిన యేసయ్య ఈరోజు కూడా మన కొరకు తండ్రి సన్నిధిలో మధ్యవర్తిగా ప్రార్థన చేస్తున్నాడు. నాలుగోదిగా పరీక్షలు శాశ్వతం కాదు. పేతురు పడిపోయాడు, కానీ అక్కడే అతని కథ ముగియలేదు. దేవుడు మళ్ళీ అతన్ని లేవనెత్తాడు. ఐదోదిగా పశ్చాత్తాపం పునరుద్ధానికి మార్గం. పేతురు తన తప్పును ఒప్పుకున్నాడు, అందుకే దేవుడు అతన్ని గొప్ప అపోస్తలునిగా ఉపయోగించుకున్నాడు. ఇక్కడ ఈ వాగ్దానాన్ని మన జీవితంకి ఎలా తీసుకోవాలంటే, పరీక్షలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెట్టకూడదు. ప్రార్థనలో స్థిరంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. మన బలాన్ని కాదు, దేవుని కృపను నమ్మాలి. పడిపోయిన వెంటనే పశ్చాత్తాపపడి దేవుని దగ్గరకు తిరిగి రావాలి. సాతాను తంత్రాలను గుర్తించి జాగ్రత్తగా జీవించాలి. మన విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మీరు కూడా గోధుమల వల్ల జల్లించబడుతున్నారా? సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయా? ప్రార్థనలు ఫలించడం లేదా అనిపిస్తుందా? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, పేతుర్ని పరీక్షించిన సాతాను అతన్ని నాశనం చేయలేకపోయాడు. ఎందుకంటే యేసయ్య అతని కొరకు ప్రార్థించాడు కాబట్టి. ఈరోజు కూడా అదే యేసయ్య మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీ పరీక్ష అంతిమం కాదు, దేవుడు మీ విశ్వాసాన్ని బలపరచడానికి అనుమతించిన ప్రక్రియ. కాబట్టి భయపడకండి, విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. పడిపోయినా మళ్ళీ లేవండి, ఎందుకంటే యేసయ్య మీతో ఉన్నాడు. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగునా మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు చేయించుకుంటున్నాం ప్రభువా. ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చేయించుకుంటున్నాం ప్రభువా. పరీక్షలలో ఉన్న ప్రతి విశ్వాసాన్ని నీ చేతిలో ఉంచుచున్నాం ప్రభువా. సాతాను తంత్రాల నుండి మమ్మల్ని కాపాడండి తండ్రి. మా విశ్వాసము తగ్గిపోకున్నట్లు మమ్మల్ని బలపరచండి ప్రభువా. పేతుర్ని తిరిగి నిలబెట్టినట్లే పడిపోయిన ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభువా. పరీక్షలలో సహనాలను, ప్రార్థనల స్థిరత్వంను, నీ వాక్యంలో ఆనందమును మాకు అనుగ్రహించండి ప్రభువా. మా జీవితాలు నీ మహిమను ప్రకటించే సాక్ష్యంగా ఉండేటట్లు కృపను చూపించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.